చాలా బాగుంది. స్మెల్ కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు దివ్యాస్ కిచెన్. దివ్య, లంచ్లోకి ఏం చేసినావు? ఏం చేయలే, ఇంకా బాగా ఆకలి అవుతుంది. చేస్తా, ఎగ్ కర్రీ అయితే తొందరగా అవుతుంది కదా, ఎగ్ కర్రీ చేస్తా. సరే, నువ్వు రొటీన్ కాకుండా నాకు కొంచెం మంచిగా స్పైసీ అయ్యాయి. ఓకే, నా దగ్గర ఒక రెసిపీ ఉంది, అది తొందరగా అయిపోతుంది, నేను చేస్తా. బాగుంది అని అంటావు. ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ 2 మినిట్స్ వరకు వేడెక్కాలి. ఓకే, వేడెక్కే లోపు మనం బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. చేయగలుగుతుంది మెల్లగా, ఏం కాదులే, నువ్వు ఉన్నావు పక్కన, ఏం కాదు. మనం బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టుకుని 2 పీసెస్ గా కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేసుకుందాం. అలాగే మన ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ అవునా, చాలా బాగుందా, నేర్చుకో. ఓకే, మన బాయిల్ ఎగ్స్ అందులో వేసి ఫ్రై చేసుకుందాం. లైట్ గా ఫ్రై చేయాలి, మరి బాగా కాకుండా. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి పట్టాలన్నట్టు ఎగ్స్ కి. పడితే చాలా బాగుంటది, టేస్ట్ బాగా వస్తుంది. అది బాయిల్ ఎగ్స్ వేగాలి, చూడు, లైట్ గా వేగించాను చూడు. పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక మన ఆయిల్ కొంచెం ఆల్రెడీ వేడెక్కే ఉంది కదా, వేడెక్కినాక మనం పోపు దినుసులు వేసుకుందాం. ఓకేనా? దేనికి? కర్రీకే. మళ్ళీ వేరే ఆయిల్ కాకుండా అదే అందులోనే పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం, ఆవాలు, పచ్చిమిర్చి, మెంతులు. మీకు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకోండి. వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటది, చాలా బాగుంటది. అల్లం వెల్లుల్లి, పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకేనా? మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ చాలా ముఖ్యం ఎగ్ కర్రీలో. 4 ఆనియన్స్ నేనే కట్ చేశాను. అవునా, చాలా బాగా కట్ చేశావు. నువ్వే తినేదిలే. కళ్ళలో నీళ్ళు గారినాయి చూడండి. అసలు అనేది ఒక సాంగ్ పాడేది. కళ్ళు మండుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి కళ్ళలో. కనిపిస్తుందా మీకు? ఆనియన్ కట్ చేసే ఎవరికైనా వస్తాయి, నాకు వస్తుంది. కర్రీ వండు కష్టాలకే కన్నీళ్ళు వచ్చే. అన్ని ఆనియన్స్ కట్ చేసినాయి. కర్రీ ఏడుస్తూ కట్ చేసినా. ఇవి దేనికి? ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ వేగే లోపు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టమాటాలు. గ్రేవీ కోసం మనం టమాటో, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, కారం, సాల్ట్ అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అయిపోతుంది. ఆ లోపు మనం ఆనియన్స్ చూడు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మన గ్రేవీ ఉంది కదా, గ్రేవీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకేనా? అందులో వేసుకొని ఫ్రై కావాలి అవి. ఓకేనా? ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయినాక 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఓకేనా? వాటర్ పోసి క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిపోయినాక చూడు, అందులో ఆయిల్ వచ్చింది పైకి. ఆయిల్ ఆయిల్ వచ్చినాక ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టే. కర్రీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మన బాయిల్ ఎగ్స్ పక్కన పెట్టుకున్న బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని దాంట్లో మెంతు పొడి, కొత్తిమీర, పుదీనా, మెంతు పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే. స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు. చాలా బాగుందా? బాగుంది. ఓకే, థ్యాంక్స్. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా చాలా బాగుంటది. సరే, అయిపోయిందా? ఇంకా అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుని తినడమే. చాలా పదండి, టేస్ట్ చేసి చెప్పు నాకు. ఓకేనా? సరే, పక్క రివ్యూస్. చాలా బాగుంది. స్మెల్ కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు దివ్యాస్ కిచెన్.